కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక కార్యక్రమం నిర్వహించారు. బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం ఆర్టీసీ మద్దూరు యూనియన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశమంతా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారని అన్నారు. పట్టణ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు మరియు యోగి వేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన పౌర హక్కుల ఓటు హక్కులతో భారతదేశంలోని ప్రజలందరూ సమానత్వంతో జీవించడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. పట్టణ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని పౌర హక్కులను విద్యార్థులకు పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలని, భారత రాజ్యాంగ పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పాలన జరపాలని, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలని, ప్రజాప్రతినిధులు అందరూ భారత రాజ్యాంగంలోని చట్టాలను, హక్కులను ప్రజలకు తెలియచేసి పాలన సాగించాలని కోరారు. భారతదేశంలో సమానత్వాన్ని పొందే విధంగా మరి ఈ చట్టాలను అమలు చేయాలి. రాజ్యాంగం సక్రమంగా అమలు జరిగితే భారతదేశము అభివృద్ధి చేసే ఎన్నో దేశాల తరఫున ఉంటుందని మరి సభాముఖంగా నేను తెలియజేస్తుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కులను మనం అందరం తెలుసుకొని